లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. లూకా సువార్త ప్రైజ్ ది లార్డ్ 21వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుతామా? మైక్ లో చదవండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపై ఉన్నదని తెలుసుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. మరి చదవండి, ఇంకా చదవండి. అప్పుడు యూదాలో ఉండువారు కొండలకు పారిపోవలేను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలేను, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ప్రైజ్ ది లార్డ్. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఈ విశేషకరమైన మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభు శిష్యులు. ఎస్, ఆమేన్. చూడండి, ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చివరి కాలాల గురించి చెప్పినప్పుడు చెప్పిన మాట ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటున్నాడు, తన శిష్యులతో చక్కని మాటలు మాట్లాడుతున్నారు. ఓర్పుగా ఉంటే ప్రాణాలను దక్కించుకుంటారు. చెప్పండి, ఏంటండి? మీరు ఏదైనా చెప్పండి, కానీ ఈ ఓర్పు గురించి వస్తేనే చాలా కష్టం. ఏంటండి? మీరు ఏదైనా చెప్పండి, వింటాం కానీ సరి చేసుకుంటాం, కానీ ఈ ఓర్పు విషయంలో చాలా మంది ఓర్పు కలిగి ఉంటారు. అవునా కాదా? అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులతో చూడండి చివరి కాలాల గురించి చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో చూడండి, చివరి సమయాలలో మీరు ఏం చేయాలండి? ఓర్పు కలిగి ఉండండి. మీరు ఓర్పు కలిగి ఉన్నారా? ఏం చేయబడుతుంది? మీ ప్రాణాలను దక్కించుకుంటారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నటి రోజున ఎవరు ఫలిస్తే అంటే ఎలాంటి విషయాల్లో ఫలిస్తే ప్రభు మహిమపరచబడతారో మనం తెలుసుకున్నాం కదా. బహుగా ఫలించాలి. ఎక్కడ ఫలించాలి అక్కడే ఫలించాలి. ఆమేన్. ఎస్, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ రోజున తన శిష్యులతో చెప్తున్న మాట ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు మనకు కూడా చెప్తున్నారు. ఓర్పు కలిగి ఉంటే మీ ప్రాణాలను దక్కించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? ఆమేన్. ఓర్పు కలిగి ఉండండి. ఆయన ముందుగా హింసలు, కష్టాలు, నిరాకరణలు, శోధనలు వస్తాయని చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో విశ్వాసంతో నిలకడగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి అనే మాటను ఆయన శిష్యులకు తెలియజేస్తున్నారు. ఆమేన్. ఎన్నో పరిస్థితులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు వస్తాయి. ఆ సమయంలో ఓర్పు కలిగి ఉండండి. ఆమేన్. ఆ ఓర్పు ఏమి చేస్తుందంటే ప్రాణాలను దక్కిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా భయంకరమైన పరిస్థితులండి, భయంకరమైన పరిస్థితులు. చూడండి, సహనం ఉండాలి జీవితంలో, ఓర్పు ఉండాలి. ఇదే చాలా మంది జీవితాల్లో ఉండదు. భార్యాభర్తల మధ్యలో ఉండదు. చెప్పండి, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో ఉండదు, అక్కా చెల్లెల మధ్యలో ఉండదు, అన్నా తమ్ముల మధ్యలో ఉండదు. చాలా భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం కదా. ఓర్పు కలిగిన వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచుతారు. ఆమేన్. ఆ ఓర్పు మనకు కావాలి. ఆ ఓర్పు కలిగిన జీవితాలు ఉంటే మన ప్రాణాలు తగ్గించుకుంటామంట. ఈ రోజున ఒక ఉదయకాల సమయంలో ఒక వార్త విన్నానండి. ఆ మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. దగ్గరలోనే మనకు చాలా సమీపంగా ఉన్న మరి ఈ బైపాస్ రోడ్లోనే మీరు ఈ పోలీస్ ఏమంటారు, పోలీస్ క్వార్టర్స్ ఏమంటారు దాన్ని? సారీ, చెక్ పోస్ట్ కాదండి, మన వెనకాల పోలీస్ అకాడమీ ఉంది కదా. ఆ పోలీస్ అకాడమీ మధ్యలో అంటే ఈ టర్నింగ్లో అంతా బైపాస్ కదా. అవునా? మరి కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, ఒక మంచి బిల్డింగ్. స్థలం అంతా ఖాళీ స్థలం ఉంటుంది. సో వాళ్ళు చాలా ప్లాన్డ్గా 2 years బ్యాక్
వారి ఇల్లు కట్టుకున్నారు. చాలా చక్కగా కట్టుకున్నారండి. చాలా అందంగా ఉంది. వారు ఎవరంటే మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ టీచర్ అండి ఆ సార్. ఈ రోజున నాకు తెలిసిన వార్త ఏంటి అంటే, ఎవరైతే అందంగా ఇల్లు కట్టుకొని అలా 2 స్టేర్స్ అలా ఇల్లు కట్టుకొని ఆ బైపాస్లో చక్కగా ఒక 2 years నుంచి వారు ఉంటున్నారు. నిన్నటి రోజున ఆయన ఇంట్లో కొన్ని విభేదాలు, ఇంట్లో భయంకరమైన పరిస్థితులు. మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, మంచి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. అన్నీ ఉన్నాయి, కావాల్సినవి అన్ని వారికి ఉన్నాయండి. కావాల్సిన మరి అన్ని వారు చూడగలిగిన పరిస్థితి. గవర్నమెంట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ టీచర్ అంటే మేబీ శాలరీ ఎంతో ఉండొచ్చు, 1 lakh కదా. కొద్దిగా వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మరి వారు చాలా సీనియర్ టీచర్ అయ్యి వారు హై స్కూల్కి చెప్పేవారు అయితే మంచి శాలరీ అండి. అవునా కాదా? గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి, మంచి బైపాస్లోనే వారు ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజున ఇంట్లో పరిస్థితులను బట్టి ఇంట్లో చిన్న డిస్కషన్, ఆ మాటలు పట్టుకొని ఆయన పురుగుల మందు తాగేశారు. కొద్దిగా ఓపిక పట్టుకోలేకపోయారు. ఎంత భయంకరమైన దారుణం అంటే, ఈ రోజున ఆయన లేరండి. గవర్నమెంట్ ఎంప్లాయీ, అన్నీ ఉన్నాయి, కానీ పరిస్థితులు, కష్టాలు వస్తాయా రావా? ఎవరైనా వస్తాయండి, రాకుండా ఎలా ఉంటుంది? మనుషులం, అవునా కదా? వస్తుంది. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. కొద్దిగా పరిస్థితులు తారుమారుగా ఉంటాయి. ఎప్పుడు పరిస్థితులు ఒకేలాగా ఉండి ఒకే ప్రయాణంలో వెళ్ళాలి అంటే కుదురుతుందా? కుదరం. క్షణిక ఆవేశం, కొద్దిగా ఓపిక లేదు. కొద్దిగా ఓపిక పడితే బాగుండండి. చాలా రాంగ్ డెసిషన్ అది. అన్నీ ఉండి ఏమి లాభం, అవునా కదా? ఈరోజు మార్నింగ్ ఆ వార్త విన్నాను. మధ్యాహ్న సమయంలో ఇక్కడ డ్రైనేజ్ అదంతా కూడా వర్క్స్ జరుగుతూ ఉంటే, ఉదయం నుంచి అలాగే ఉండి ఆ పనులు చేస్తున్నప్పుడు ఒకరిని ఇలా మరి చనిపోయిన డెడ్ బాడీని తీసుకొని వెళ్తున్నారు. ఊరేగింపు చేస్తూ తీసుకొని వెళ్తున్నారు. చాలా బాధ అనిపించింది. మనసంతా ఏదో తెలియని వేదన. అన్నీ ఉన్నాయి, కానీ చాలా మంది జీవితంలో సమాధానం లేదండి. ఓర్పు లేదు. చిన్న వాటికి ఓర్పు లేదు. చిన్న వాటికి తట్టుకోలేకపోతున్నారు. శ్రమలు, పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకనే ప్రభు అంటున్నారు, ఇదిగో రాబోయే కాలంలో జరిగే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఏవైనా కావచ్చు, కానీ ఓర్పు కలిగిన వారు, చెప్పండి అక్కడ ఏముందండి? ప్రాణాలను దక్కించుకుందరు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుస్తారు. ఓర్పు కలిగిన వారు ప్రాణాలను దక్కించుకుంటారు. కొద్దిగా ఓపిక పడితే బాగుండండి. కొద్దిగా ఓపిక పడితే బాగుండు. ఒక 5 నిమిషాలు అలా కామ్గా కూర్చొని ఆలోచిస్తే బాగుండేమో. ఈ రోజున హోదా పోయింది, అంత వారితో పాటు వెళ్తాయి అవన్నీ? చెప్పండి. ఎవరి గురించి అయితే ఉదయము నాకు తెలిసిందో, సార్ అంటే తన ఊరేగింపు ఇలా వెళ్తుంటే చాలా బాధ అనిపించింది. అలా కామ్ అయిపోయాను కొద్దిసేపు. చూడండి, జీవితాలు ఎంత పతనం అయిపోతున్నాయి. చాలా మంది ఆలోచనలు ఇవే. ఓర్పు లేకుండా చాలా మంది వారికి ఊరికే చనిపోవాలని ఆలోచన, చనిపోవాలి. ఇది అపవాది పెడుతున్న ఆలోచనలు కదా. ఈ రోజున ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మనం భారం కలిగి ప్రార్థన చేయాలండి. మన కొరకు మనము చేయడంతో పాటు చాలా మంది జీవితాలు పతనం అయిపోతున్నాయి కదా. వారి కొరకు ప్రార్థించాలి. ఈ భయంకరమైన ఆలోచనలు తీసుకొస్తున్న అపవాది కాడి విరిగిపోవాలి యేసు నామములో. ఆమేన్. చిన్న పిల్లలు మనసులో భయంకరమైన ఆలోచనలు, యవనస్తుల మనసులో భయంకరమైన ఆలోచనలు, పెద్దవారు, వృద్ధులు, అసలు తేడా ఏమీ లేదండి. ఓర్పు లేని జీవితాలు. ఈ రోజున కూడా గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ ప్రయాణంలో చాలా పరిస్థితులు వస్తాయి. చాలా పరిస్థితులు.
అది లోకం నుంచి రావచ్చు ఆ శ్రమలు, లేకపోతే ఆత్మీకంగా ముందుకు వెళ్తుంటే ఆత్మ సంబంధమైన విషయాల్లో ముందుకు వెళ్తున్నా కొన్ని పోరాటాలు నువ్వు ఎదుర్కొంటూ ఉంటావు. నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు అపవాది నిన్ను ఎదగని తొక్కేస్తుంది. నువ్వు ఎదుగుతున్న సమయంలో భయంకరమైన శ్రమలు తీసుకొని వస్తుంది. అనేక మంది మాటలు మాట్లాడచ్చేమో, అనేక మంది నిందలేయచ్చేమో, అనేక మంది నిన్ను ఒక కార్నర్గా చూడొచ్చేమో, లేకపోతే నీ ఇంటి వారు ఆ దేవుని నమ్ముకున్నావు కదా, ఈ దేవుని నమ్ముకున్నావు కదా అనరాని మాటలు అంటూ నీ జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొస్తున్నారేమో. చాలా మంది అంటూ ఉంటారు, దేవుని నమ్ముకొని చాలా చక్కగా మందిరానికి వెళ్తున్నావు, దేవుని పనులు చేస్తున్నావు, పిల్లలు ఇంకా పుట్టలేదే అంటారా లేదా? అంటారు. ఇంకా ఇల్లు కట్టుకోలేదే, పరిస్థితులు ఎందుకు ఇంకా అలాగే ఉన్నాయి అనొచ్చు. పరిస్థితులు, అలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కానీ ఆ శ్రమలో, ఆ కష్టంలో, ఆ భయంకరమైన పరిస్థితిలో ప్రభు అంటున్నారు, ఓర్పు కలిగిన వారు వారి ప్రాణాలను దక్కించుకుంటారు. ఆమెనే చెప్దామా? ఓర్పుతో ఉందామండి. ఆమెన్. ఓర్పు కలిగిన జీవితాలు మనకు కావాలి. ఓర్పు లేకుండా మన జీవితాలు ఉండడానికి వీలు లేదు. బయట లోకంలో ఉన్న వారికి లేని నిరీక్షణ మనకుందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అవునంటారు? మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. సహాయము చేసే అద్భుతకరమైన దేవుడు మనతో ఉన్నారని మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. దాటించే దేవుడు ఆ కష్టంలో మనతో ఉన్నాడని. ఆమేన్. మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. మనల్ని కాపాడే దేవుడు మనతో ఉన్నారని. ఆమేన్. అవి ఎంత శ్రమలైనా, ఎంత పోరాటాలైనా, ఎంత ఇబ్బందులైనా, ఏ పరిస్థితులైనా దాటించగల దేవుడు మనతో ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమపరుద్దామా? ఎంతమంది వాక్యాన్ని చదివారు? ఈ వాక్యం చదివారు, చాలాసార్లు చదివారు, లేదా ఒక్కసారైనా చదివారా? ఏం అర్థం చేసుకున్నారు చెప్పండి. ఒక్క మాటలో చాలా అర్థం ఉంది, అవునా? ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు. ఆమె శిష్యులను నడిపించే సమయంలో, వారికి అన్ని విషయాలు నేర్పించే సమయంలో, జరగబోయే కాలాల గురించి, జరగబోయే పరిస్థితుల గురించి వివరించే సమయంలో, అరే బాబు, పరిస్థితులు భయంకరంగా ఉంటాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఆ సమయాలలో ఎవరైతే ఓర్పుగా ఉంటారో వారు వారి ప్రాణాలను దక్కించుకుంటారు. ఆమె గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దామా? హల్లెలూయా. ఓర్పు లేని వ్యక్తిగా ఉన్నారా? అవునా? క్రైస్తవ జీవితంలో చాలాసార్లు పడిపోయి లేచి చాలా మందికి చాలా గొప్ప అనుభవాలు ఉంటాయండి. అవునా? పడతారు లేస్తారు, నిలకడగా మాత్రం ఉండలేకపోతూ ఉన్నాం. అవునా కదా? అవునండి. పడిపోయి లేచే అనుభవాలు ఎందుకండి? నిలకడగా ఉన్న వారిని ప్రభు పట్టుకొని నడిపిస్తారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? ఎంత కష్టమైన ఓర్పుగా నిలబడడం నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఓర్పుగా నిలబడి నేర్చుకోవాలి. బ్యాలెన్స్ తప్పిపోయావా? కొద్దిసేపు అటు, కొద్దిసేపు అటు. ఇన్ని రోజులు నీ క్రైస్తవ జీవితం అలాగే ఉందేమో. కొన్ని పరిస్థితుల వల్ల నువ్వు ఆగిపోయిన చాలా మంది అభ్యంతరాలు ఎక్కువ ఉంటాయండి. భయంకరమైన అభ్యంతరాలు, వారిని బట్టి, వీరిని బట్టి, వాళ్ళను బట్టి, వీళ్ళను బట్టి, పరిస్థితులను బట్టి. చెప్పుకోకండి క్రైస్తవులమని. నువ్వు అభ్యంతరం పడుతున్నావంటే, నువ్వు అభ్యంతరంగా ఉన్నావంటే నువ్వు అభ్యంతరుడివే. ప్రభుకి నువ్వు అడ్డమే. అవునా? ప్రభు వల్ల అంటే మన వల్ల దేవునికి ఏం ప్రయోజనం లేదని అర్థం. మన వల్ల దేవునికి దుఃఖము తప్ప ప్రయోజనం ఏమీ లేదు. ఏ పరిస్థితిలో దేని ద్వారా, మన ద్వారా ప్రభుకి ఏంటండి మహిమ రావాలి, కానీ దుఃఖము రావద్దు, కన్నీళ్లు రావద్దు కదా. అలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. ఈ రోజున ఓర్పు కలిగిన వారి కొరకు ప్రభు చూస్తూ ఉన్నారండి. ఎవరైతే అంతము వరకు ఓర్పుగా నిలబడతారో వారి ద్వారా ప్రభుకి మహిమ. ఆమేన్. వారి ప్రాణాలను వారు దక్కించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓర్పు కలిగి మనం జీవించాలి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్.
ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు కొన్ని సెమిస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ఒక రోజు ఎందుకో తెలీదు కానీ ఒక 3-4 days ఒక ఫెస్ట్ రన్ చేశారు. దాంట్లో గేమ్స్ కూడా పెట్టారనమాట. ఆ గేమ్స్లో ఎలా అంటే ఆ ఆటల పోటీలో నేను ఇంజనీరింగ్ చదివే సమయంలో మాకు పెట్టిన టెస్ట్ ఏంటి అంటే అది ఉమెన్స్ కాలేజ్. నేను చదివింది ఉమెన్స్ అంటే మొత్తం అంతా కూడా ఎవరు ఉంటారు? అమ్మాయిలే ఉంటారు, గర్ల్సే ఉంటారు, అబ్బాయిలు ఉంటారు అనమాట. సో ఎక్కువ స్కూటీస్ ఉంటాయి కదా. ఒక 5-6 గీతల లైన్స్ని గీశారు వాళ్ళు. గీసి వారు ఇచ్చిన కాంపిటీషన్ ఏంటి అంటే ఈ లైన్లో చెప్పిన సమయానికి ఆ స్కూటీ స్టార్ట్ చేసి అంటే కొన్ని మీటర్స్ వరకు వారు ఇచ్చిన టార్గెట్ ఏదైతే ఉందో అక్కడ వరకు రీచ్ అవ్వాలంటే అక్కడ వరకు వెళ్ళిపోవాలి. ఒక గమ్యం పెట్టారు. ఆ గమ్యానికి ఇది మొదలుకొని వారు ఇచ్చిన సమయంలో అక్కడికి వెళ్ళాలి, ఆ గీతలోనే వెళ్ళాలి. అసలు అక్కడ వారు ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి అంటే వారు చెప్పింది ఏంటి అంటే గమ్మత్తైంది చెప్పారు. మీరు స్టార్ట్ చేసి ఈ లైన్లో ఇది స్టార్ట్ అనగానే ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడికి వెళ్ళడం కాదు, కానీ ఎవరైతే స్లోగా చెప్పిన సమయంలో ఎవరైతే లాస్ట్లో ఉంటారో, ఫస్ట్లో ఎవరైనా ఉంటారు అవునా, అంటే స్పీడ్గా బ్రేకులు వేసి అంటే వెళ్ళిపోయి అక్కడ ఉండడం కాదు, కానీ ఎవరైతే స్లోగా దాన్ని చాలా టాకిల్ చేస్తూ అందరికంటే చివరిలో ఉన్న వారికి ఆ బహుమానం అంట. చాలా మంది ఎక్కేశారండి. మేముంటాం. చాలా మంది వచ్చారు. చాలా మంది ఆ ఆటల పోటీలో, ఆ స్కూటీ కాంపిటీషన్లో, ఆ స్లో కాంపిటీషన్లో పాల్గొన్నారు. అది ఈజీయే అనుకున్నారు, కానీ స్టార్ట్ అయినప్పుడు తెలిసింది దానికి ఎంత కష్టం ఉంటుందో. ఎందుకంటే అసలు స్టార్ట్ చేసి వెళ్ళిపోవచ్చు, కానీ అది కాదు. ఎవరైతే నిదానంగా ఇచ్చిన 1 minute అంటే ఒక నిమిషంలో ఎవరైతే ఆ నిమిషము అయ్యేంత వరకు ఎవరు చివరిలో ఉంటారో, లాస్ట్లో ఉంటారో వారికి ఒక మంచి అద్భుతమైన బహుమానం అని చెప్పారు. చూడడానికి ఈజీగానే ఉంది, కానీ ఎప్పుడైతే స్కూటీ స్టార్ట్ చేసి ఆన్ చేసామో దాని తర్వాత తెలిసింది ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ ఏం జరిగిందో. కొద్దిమందికి అది అర్థమే కాలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడడానికి అది సులువుగానే ఉండొచ్చు, ఓర్పు అనేది సులువుగానే, కానీ ఏంటండి జీవితంలో అది పాటించడం, దాని కొరకు నిలబడడం, ఏ విషయంలో అయినా నిలకడగా ఉండడం చాలా కష్టమైనది. అర్థమవుతుందా? ఆ కష్టము నువ్వు ఇష్టంగా చేసుకుంటే మన జీవితం చాలా అద్భుతకరంగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. కష్టము ఎప్పుడు ఇష్టంగా మారిపోవాలి యేసు నామంలో. ఆమేన్. ఏంటండి కష్టమే, ఆ కష్టంలోనే నీకు రావాల్సిన ఎన్ని వచ్చేస్తాయండి. ఆమేన్. కొద్దిగా కష్టపడు, కొద్దిగా ఓర్పు ఉండు. ప్రభు అంటున్నారు, అందుకనే ఓర్పుగా ఉన్నవారు మాత్రమే ప్రాణాలను దక్కించుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, కావాల్సింది ఏంటి చెప్పండి? ఓర్పు. చెప్పండి ఏంటండి? ఓర్పు. ప్రైజ్ ద లార్డ్. ఆ ఓర్పు కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉంటే ఏంటండి మన జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. ఆమేన్. కొద్దిగా కష్టము రాగానే ఈ రోజున క్రైస్తవ జీవితంలో ఆగిపోతున్నావేమో, ఆగకు. ప్రభు అంటున్నారు నిలబడు. ఆమేన్. నిలకడగా ఉండు. ప్రైజ్ ద లార్డ్. నిలకడగా ఉండు. ఆ నిలకడ కలిగిన జీవితము మనకుంటే మన జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, చూడండి ఇక్కడ చూడండి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎస్, ఓర్పు యొక్క ఓర్పు మనము ఓర్పుగా ఉండడం ద్వారా, ఈ ఓర్పు ఏదైతే ఉందో ఆ ఓర్పుగా ఉండడం ద్వారా మనకి ఏ ప్రయోజనాలు మన జీవితంలో చూస్తాం.
ప్రైజ్ ది లార్డ్. ఓర్పుగా ఉండడం ద్వారా మనము మన జీవితాలు ఎలాంటి జీవితాలుగా ఉంటాయో ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనందరితో మాట్లాడనే ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, ఈ సమయంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక 4వ వచనం, రెండో పత్రిక 1వ అధ్యాయము, రెండో పత్రిక 1వ అధ్యాయము చదువుదామా ఒకసారి? 1వ అధ్యాయము 4వ వచనం. అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాము. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా. దేని గురించి మాట్లాడుతున్నారు అక్కడ? చూడండి, అందువలన మీ హింసలన్నిటిలోను మీరు సహించుచున్న శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చూసినట్లయితే శ్రమను సహించుటంలో ఓర్పు వహించాలి అని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏంటండి? శ్రమను సహించడంలో ఓర్పు కలిగి ఉండాలి. ఆమేన్. ఓర్పు కలిగి ఉండడం ద్వారా మంచి సాక్ష్యము లభిస్తుంది. ఇక్కడ ఎవరికి చెప్తూ ఉన్నారు? పౌలు తెస్సలోనిక సంఘానికి. గట్టిగా చప్పట్లు కొడదామా? అవునండి, ఆయన చెప్తూ ఉన్నారు, ఈ మాట చెప్తూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు గారు. ఓర్పు కలిగి ఉండండి. ఆమేన్. చూడండి, శ్రమను సహించడంలో ఓర్పు వహించండి. శ్రమను సహించడంలో ఓర్పు వహించండి. ఎస్, దాని ద్వారా మంచి సాక్ష్యము మీకు లభిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎంత చక్కగా నడిపించి ఉన్నారండి. సంఘాలను చాలా అద్భుతకరమైన రీతిలో నడిపించారు. ఈ విషయాలన్నీ కూడా వారికి సంఘముతో మాట్లాడుతూ మరి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు అక్కడున్న వారందరినీ నడిపించడం చాలా అద్భుతం కదా. అవునా కదా? ఇక్కడ మన జీవితంలో మంచి సాక్ష్యము కావాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఓర్పు లేని జీవితాలు, చెప్పండి, ఓర్పు లేని జీవితాలు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఎస్, ఓర్పు లేని వారిగా ఉంటే అది మన ప్రాణానికే హాని. అవునా కదా? చక్కగా ప్రభు మాట్లాడి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ప్రాణము దక్కించుకోలేరు. ఈ రోజున ఒకవేళ మనం కొద్దిగా ఓర్పు లేని జీవితాలుగా మన జీవితాలు ఉంటే వెనకాల మన పిల్లలు మన గురించి ఏం చెప్తారు? చెప్పండి. అవునా కదా? మన పిల్లలు మన గురించి ఏం చెప్తారు? అవునా కదా? ఓర్పు లేకుండా ఆత్మీయ జీవితాలు ముందుకు వెళ్తున్న సమయంలో ఓర్పు లేక బయట ఉన్నవారు అలాగనే ఉన్నారు. అవునా? లోకంలో ఉన్నవారు అలాగే ఉన్నారు. చూడండి, ఓర్పు లేకుండా ఇష్టానుసారమైన బ్రతుకులు, ఇష్టానుసారమైన జీవితాలు, ఇష్టానుసారమైన డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఇష్టానుసారమైన బ్రతుకుతూ ఉన్నారు. అవునా కదా? ఓర్పు లేని జీవితాలుగా వారు తీసుకోవాల్సిన నిర్ణయాలు వారు తీసుకుంటున్నారు. కానీ ప్రభు అంటున్నారు, వారికి మనకు తేడా ఉండాలి. ఆమేన్. చూడండి, ఆత్మీయ
ఆత్మీకంగా మనం నడుచుకోవాలి. మన ఆలోచనలు ఆత్మీకంగా ఉండాలి. కొద్దిగా రాగానే, కొద్దిగా కష్టం రాగానే, కొద్దిగా నష్టం రాగానే, కొద్దిగా శ్రమ రాగానే జీవితంలో ఆగిపోయే వారిగా మనం ఉండద్దు. అవునా కాదా? చూడండి, ఆయన మంచి హోదా, మంచి బ్రతుకు, మంచి శాలరీ, కావాల్సినవి అన్నీ ఉన్నాయి. కానీ చిన్న ఓర్పు లేని వారిగా ఉండడం ద్వారా ఆ ఉన్న కష్టాన్ని సహించుకోలేకపోయారు. ఆ కష్టములో ముందుకు సాగలేకపోయారు. అందుకనే ఈ రోజున వారు మన మధ్యలో లేరు. అవునా కదా? మన బిడ్డలు ఏం చెప్పుకుంటారు మన గురించి? ఈ రోజున చాలా మందికి చనిపోవాలని ఉందండి, చనిపోవాలని ఆలోచన ఉంది, చనిపోవాలని ప్రేరేపణ ఉంది, ఇంకా బ్రతకాలని లేదు, ఇంకా ఎందుకురా నాకు ఈ జీవితం అన్నట్లుగా ఉంది. ఏంటి భయంకరమైన కష్టాలు, ఏంటి భయంకరమైన శ్రమలు? నేను అంటున్నాను, ఎప్పుడైనా దేవా ఈ కష్టంలో నాకు ఓర్పును దయచేయండి అయ్యా అని ప్రార్థన చేశారా? చెప్పండి. ఈ కష్టంలో, ఈ నష్టంలో, ఈ శ్రమలో నాకు ఓర్పును దయచేయ, నిలబడి శక్తిని దయచేయ, ఈ పోరాటంలో, ఈ ఇబ్బందులో నేను ఎక్కడ ఆగిపోవద్దయ్యా, నీవు నాకు తోడుగా ఉండమని అడిగామా? చెప్పండి, అడిగామా? అడగమండి. పరిస్థితులు రాగానే ఆగిపోతూ ఉంటాం. కానీ గుర్తుపెట్టుకొని, నీ పరిస్థితిలో నీ చెయ్యి దాటి వెళ్ళే దేవుడు కాదు, నిన్ను దాటి వెళ్ళే దేవుడు కాదు, నిన్ను తృణీకరించే దేవుడు కాదు ఆయన. శ్రమలో, కష్టములో, నష్టములో మన చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు అండి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున అపోస్తలుడైన పౌలు అక్కడున్న సంఘానికి చెప్తూ ఉన్నారు, ఇందాక చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో చెప్తూ ఉన్నారు, ఓర్పు కలిగి ఉండండి. ఓర్పు కలిగి లేకపోతే ఏమవుతుంది? మరి ఒకసారి చదువుతామా? లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. ప్రాణాలను దక్కించు మీ ఓర్పు చేత మీ ప్రాణాలు దక్కించుకుందరు. చెప్పండి, ఏంటండి? ప్రాణాలు దక్కించుకుంటాం. ఒకసారి ఆ వర్డ్స్ చదవండి బ్రదర్. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని అందరం కలిసి మహిమ పరుద్దాం. మీ ఓర్పు చేతనే మీ ప్రాణాలను దక్కించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చాలా చక్కగా ప్రభు మాట్లాడి ఉన్నారు కదా, శ్రమలను సహించడంలో ఓర్పు వహించవలెను. ఆమేన్. శ్రమలు సహించడంలో ఓర్పు వహించాలి. మనం ఇలా ప్రార్థన చేద్దామండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఓర్పు కలిగి ఉంటామయ్యా, ఓర్పు కలిగి ఉంటామయ్యా. మమ్మల్ని ప్రభా, ఇదిగోండి, మమ్మల్ని మీరే నడిపించండి, మమ్మల్ని మీరే నడిపించండి, మీరే మాకు సహాయం చేయండి, మీరే మాకు మంచి ఆలోచన ఇవ్వండి. ఇక నా వల్ల కావట్లేదు ప్రభా అని చాలాసార్లు అన్నారేమో, కానీ ఇలా ప్రార్థన చేయండి, ఓర్పును దయచేయండి అయ్యా, అంతము వరకు ఓపికను దయచేయండి అని ప్రార్థన చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా చెప్తూ ఉన్నారు, సంగమా ఓర్పు కలిగి ఉండండి. ఆమేన్. మీరు ఈ శ్రమలలో, ఈ ఓర్పులో విశ్వాసమును, మీ విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. ఆ సాక్ష్యం మనకు కావాలండి. ఆమేన్. అక్కడ సాక్ష్యం ఇస్తున్నారు, అంతేనా? ఎస్, మన జీవితంలో కూడా ఆ సాక్ష్యము కావాలి. ఇదిగో నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె, ఇదిగో ఈమె ఈ శ్రమలో, ఈ కష్టంలో, ఈ నష్టంలో ఓర్పు కలిగినదై ఉన్నది, ఓర్పు కలిగిన వారిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జీవ కిరీటం ఎవరికి? చెప్పండి, చెప్పండి, ఎవరికండి? ఓపిక చివరిగా ఉన్న వారికి, ఓర్పుతో ఉన్న వారికి. ఆమేన్. ప్రభు ఇవ్వాలి సాక్ష్యం మన కొరకు. ఆమేన్. అంతము వరకు నా కొరకు ఓర్చుకున్న కుమార్తె అండి. నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసురాలా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఆ పిలుపు కావాలి చెప్పండి? నమ్మకమైన మంచి దాసుడా, ఓర్పు కలిగి ఉన్న వారికి అభివృద్ధులండి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ
ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్పు కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. ఆమేన్. అక్కడ సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నారు. అవునా? మన జీవితంలో ఆ సాక్ష్యాన్ని మనం పొందుకోవాలి. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు ఇదిగో ఈ పరిస్థితిలో నన్ను విడిచిపెట్టలేదండి, నా మాటను తప్పలేదు. ప్రైజ్ ది లార్డ్. నా కొరకు నిలబడింది, ఈ శ్రమలో నన్ను స్తుతించింది, ఈ కష్టంలో నా కొరకు నిలబడింది. యోబు తన జీవితంలో భయంకరమైన పరిస్థితులు అలుముకున్నాయండి. తన జీవితంలో భయంకరమైన పోరాటాన్ని అనుభవించారు. కానీ ఒక్క మాట, వ్యతిరేకమైన మాట మాట్లాడలేదు. ఉన్నదంతా కూడా పోయింది. లాస్ట్కి బిడ్డలు, కన్న బిడ్డలందరూ కూడా చనిపోయారు. అప్పటికి కూడా యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? ప్రభు ఇచ్చెను, ఆయనే ఇచ్చెను, ఆయనే తీసుకున్నారు. ఎస్, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకున్నారు. అది అయిపోయిన తర్వాత శరీరంలో భయంకరమైన శ్రమ, అవునా, భయంకరమైన కురుపులు, ఆయనకు చాతకాని పరిస్థితిలో ఉన్నారు. ఇంత కష్టం దేనికయ్యా, చచ్చిపోరాదు అంటుంది పక్కన భార్య. ఆ సమయంలో కూడా దేవుని కొరకు నిలబడ్డారండి యోబు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఆ సమయంలో కూడా ప్రభు పైన ఉన్న ప్రేమ కానీ, ప్రభు పైన ఉన్న నమ్మకం కానీ, యథార్థ కలిగిన జీవితం కానీ పోలేదండి. ఇంకా నిలబడ్డాడు. ఆయన నిలబడ్డాడు చివరి వరకు. అందుకని యోబుకి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? యోబు జీవితంలో దేవుడు యోబుని ఆయనకున్న విశ్వాస జీవితం, ఆయనకున్న ఆ యథార్థ జీవితం, ఆయనకున్న ఆ నమ్మకమైన జీవితం, ఏ పరిస్థితి వచ్చినా ప్రభుని స్తుతించడం ఆపలేదండి యోబు. అందుకని ప్రభు ఏం చేస్తారో తెలుసా? యోబుకి ఉన్నదంత కంటే ఆయన ఏదైతే పోగొట్టుకున్నాడో అంతకంటే రెండింతల ఆశీర్వాదాన్ని చూశారు యోబు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. రెండింతల ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితంలో ఆయనకంటూ ఒక సాక్ష్యం ఉంది. ప్రైజ్ ది లార్డ్. నిలబడితే యోబు వల్ల నిలబడాలండి. ఆమేన్. పరిస్థితులు చేజారిపోయినా, చెప్పండి ఏంటండి? పరిస్థితులు చేజారిపోయిన, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, నీకు కష్టమే కలిగిన, నష్టమే కలిగిన, ఒక్క మాట గుర్తుపెట్టుకో. నీకు శ్రమలు వస్తున్నాయా? దాని వెనకాల గొప్ప మేలు ప్రభు నీ కొరకు దాచి ఉంచారు. ఆమెను చెప్పండి. అయితే ఆ శ్రమలో అడుగు ఒక్కసారి, దేవా ఓర్పు దయచేయ, ఓర్పు కలిగి నిలబడాలయ్యా. నేను ఎక్కడ కూడా ఈ శ్రమలో, ఈ కష్టంలో నేను పడిపోకూడదు, ఈ నష్టంలో ఎక్కడ ఆగిపోకూడదయ్యా. కానీ నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నేను ప్రార్థిస్తున్నాను. ఈ శ్రమ నా మేలు కొరకే. చెప్పండి, ఈ శ్రమ నా మేలు కొరకే. చెప్పండి, అంతా నా మంచికే. చెప్పండి, అంతా నా మంచికే అని చెప్పండి. చెప్పండి ఈ మాట, అంతా నా మంచికే. ఏది జరిగినా అంతా నా మంచికే. చెప్పండి, అంతా నా మంచికే. మన మంచికే. పక్కన వారితో ఈ మాట చెప్పండి, అంతా మన మంచికే. కష్టంలో ఉన్నారా? నష్టంలో ఉన్నారా? బాధలో ఉన్నారా? పరిస్థితులు ఏమీ అనుకూలంగా లేవా? ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో చెప్పండి ఈ మాట విశ్వాసంతో, అంతా నా మంచికే. ఆమేన్. అంతా నా మంచికే, అంతా నా మంచికే, అంతా నా మంచికే, అంతా నా మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఎంత మంచి దేవుడు అండి మన దేవుడు. ఎవరికి ఉంటదండి నిరీక్షణ? ఆయన బిడ్డలుగా మనకు తప్ప ఈ లోకంలో ఎవరికి లేదండి నిరీక్షణ. ఆమేన్, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దామా. మనం ధన్యులం. చెప్పండి, యేసుని నమ్ముకున్న మనము ధన్యులం. లేకపోతే మనం ఏమైపోతామో. అవునా కదా? మనకంటూ నిరీక్షణ ఉన్నది, మనకంటూ
మనకంటూ ఒక సమయం ఉంది. ఆ సమయంలో ఇక్కడ ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు అనుభవించినా అక్కడ ఆనందమే, ఆమె సంతోషమే. కొద్దిగా ఓర్పు, కొద్దిగా కష్టం ఓర్చుకుందాం. ఆమె చాలా మంది విశాలమైన మార్గాన్ని ఎన్నుకుంటారు, కానీ ఈ ఇరుకు మార్గము చాలా కష్టమైనది. కానీ ఈ కష్టములు కొందరే నడుస్తారు, కొందరే ముందుకు వెళ్తారు. వారికే ఆ ప్రవేశం. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమె నిలబడదాం దేవుని కొరకు, ఓర్పుతో ఉందాం. అడుగుదాం మనం, దేవా ఓర్పు దయచేయ నాకు. ఆమె ఈ సమయంలో అందరం లేచి నిలబడదామా? లేచి నిలబడదాం, ప్రతి ఒక్కరం లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో అందరం కలిసి రెండు చేతులు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి, దేవా ఓర్పు కలిగి నిలబడటకు శక్తిని దయచేయ. నా శక్తి సరిపోవట్లేదయ్యా, నా బలము సరిపోవట్లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా ఈ కష్టము. కానీ నువ్వు నిలబెట్టగల దేవుడవు కదా, నాకు ఓర్పును దయచేయ. ఈ కష్టములో, ఈ నష్టములో, ఈ బాధలో, ఈ పరిస్థితిలో ఓర్పు కలిగి నేను జీవించటకు శక్తిని దయచేయ, సహనము దయచేయ, సహాయము చేయండి ప్రభువా. ఈ ఓర్పు ఎక్కడి నుంచి మనం పొందుకోగలుగుతామంటే కేవలం దేవుని దగ్గర నుంచేనండి. ఆయనతో కలిగి నడిచే జీవితాలకే ఈ ఓర్పు. ఆమె సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. మంచి సాక్ష్యం, మంచి సాక్ష్యం నాకు కావాలయ్యా. సాక్షి బిడ్డగా నేను నిలబడాలయ్యా. ఓ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి, జీసస్, 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 హల్లెలూయా, హల్లెలూయా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకెత్తి, రెండు చేతుల పైకెత్తి. సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి అయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకే స్తోత్రం అయ్యా, నీకే స్తోత్రం ప్రభా. మీకు మాత్రమే మహిమయ్యా, మీకు మహిమయ్యా, మీకు మహిమయ్యా, మీకు మహిమయ్యా. సహాయము చేయండి అయ్యా, సహాయము చేయండి ప్రభా. ఓపికను దయచేయండి అయ్యా, నిలకడగా నిలబడే శక్తిని దయచేయండి అయ్యా. మా కొరకు నీవు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మా జీవితాలు ఉండాలయ్యా. ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, పరిస్థితులు తారుమారైనా నమ్మకముగా యోబు వలె మీ కొరకు నిలబడుదుముగాక, 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 నిలబడుదుముగాక. నువ్వు స్థిరపరిచే దేవుడవయ్యా, బలపరిచే దేవుడవయ్యా. అయ్యా మమ్మల్ని నడిపించే అద్భుతకరమైన దేవుడిగా ఉన్నావయ్యా. అయ్యా అందరం రెండు చేతులు పైకెత్తి, అందరం రెండు చేతులు పైకెత్తి. ఏమైనా చేయగల దేవుడైనా, మన కథ మొత్తం మార్చగల దేవుడైనా, మనల్ని స్థిరముగా నడిపించగల దేవుడు. అడుగుదా మీ రాత్రికాల సమయంలో, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము.
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. జీసస్ జీసస్ జీసస్. ఆమేన్. నిలబెట్టు స్వామి, నీవు మమ్మల్ని స్థిరపరిచే దేవుడా, విశ్వాసంలో స్థిరపరచు అయ్యా. ఓర్పులో నిలకడగా ఉండే శక్తిని దయచేయండి. మేము పడిపోకుండా నిలబెట్టే శక్తిని మాకు దయచేయండి అయ్యా. మా ద్వారా మీ నామం కనపరచబడాలి. స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు గద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు గద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. రెండు చేతులు పైకెత్తి స్వరాలు తెరచి అడుగుదామా. దేవా, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో అడుగుతున్నామయ్యా, మమ్మల్ని స్థిరపరిచేయ ఓపికను దయచేయండి ప్రభా. సురేష్ ప్రతి ఒక్కరు అందరం ఆమేన్ నీకే మహిమ ప్రభా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటనా శత్రువుకి సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలునయ్యా. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోతాయి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నువ్వు అనుకుంటున్నావే, ఏంటి శ్రమ, ఈ కష్టం, ఈ నీ నష్టం? ఆజ్ఞ లేనిదే ఆయన ఆజ్ఞ ఏదైనా లేకుండా ఏది కూడా జరుగునా, జరగదు. కానీ నీ గుర్తుపెట్టుకో, కంచె ఈ శ్రమ దాటగా నీ కొరకే. శత్రువుకు సాధ్యమా? మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా, నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. ప్రతి ఒక్కరం స్వరం
యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం అపవాది తలచిన కీడు మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులెన్ను మేలైపోవును మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవా నీవే మా తోడు అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలవు గద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు ఏమైనా చేయగలవు గద మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలచి జయమిచ్చువాడవు